స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మరి దేని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా పరిశుద్ధ రక్తం చెల్లించి తండ్రి, మీ రక్తంతో నా ప్రతి పాపను కడిగి వేసి నన్ను మీ బిడ్డగా చేసుకున్నందుకే మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. నాకు ఇచ్చిన విడుదలను బట్టి వందనాలు తండ్రి. తండ్రి, చీకట్లో ఉండని నేను ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను నడిపించిన దేవానికి స్తోత్రం తండ్రి. మరణంలోకి తన జీవనంలోకి నన్ను దాటించినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతో ప్రేమ పట్ల మీరు చెప్తున్నందుకు వందనాలు తండ్రి. మీ ప్రేమ, మీ కృప నిరంతరం ఉంటుంది. అందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ఈ రోజు జరిగే మీటింగ్ తోటలో కూడా మీ తోడే ఉండండి. వాక్యం ద్వారా మాట్లాడాలి తండ్రి. మా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకోండి. ఆత్మతో సత్యంతో మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం ఇది. మా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్న తండ్రి. కూడిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు ఉన్నాయో తండ్రి, ఎరిగిన దేవుడవన్నిటిని కూడా విడిపించి తండ్రి మీరు మహిమ పొందుకోండి. నాయన ప్రతి అవసరతలు తీర్చండి. వారు తండ్రి అడిగిన దుఃఖము తండ్రి తొలగించండి తండ్రి. బాధ వేదన నుండి విడిపించండి తండ్రి. నాయన సంతోషము ఆశ్చర్యకార్యాలు మీరు వారి కుటుంబంలో జరిగించాలని ప్రార్థిస్తున్న రిక్వెస్ట్ ఇచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సహాయం ఇవ్వండి తండ్రి. పసులో చేసిన పరిచయం కూడా తను మీరు దీవించండి, విస్తరింప చేయండి తండ్రి. కుటుంబం చుట్టూ అగ్ని కంచె వేసి కాపాడండి తండ్రి. మరి మా చర్చ్ అనుగ్రహించండి తండ్రి. తండ్రి ప్రతి ప్రార్థన ఆలోచించి బహుగా ఆశీర్వదించి అభిషేకించిన మీరు ఆచరిస్తున్న కొరకే వారిని ఆయన తండ్రి అభిషేకించి నడిపించండి. మీ చిత్తం వారి జీవితంలో జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామమున మా ప్రార్థనలు మీరు ఇప్పటి వరకు ఆలోచించినందుకే మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నారు మా పరిమితంలో. ఆమేన్. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చుట్ట మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇశ్శాఖారు గోత్రంలో 12,000 మంది. జెబూలూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూను సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట శాస్త్రంగపడి, ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును కాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను.
అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలము బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధలైనా కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధలైనా నీతోనే ఉంటానులా యేసయ్యా, నీలోనే ఉంటానులా యేసయ్యా, నీతోనే ఉంటానులా యేసయ్యా, నీలోనే ఉంటానులా యేసయ్యా. కష్టమైనా కన్నీరైనా దిగులైనా చీకటి కోణంలోన గాఢాంధకారంలోన కృంగిన నా మనసును లేవనెత్తినవయ్యా. చీకటి కోణంలోన గాఢాంధకారంలోన కృంగిన నా మనసును లేవనెత్తినవయ్యా. బ్రతికించినవయ్యా, దరి చేర్చినవయ్యా, బ్రతికించినవయ్యా, దరి చేర్చినవయ్యా. నీతోనే ఉంటానులా యేసయ్యా, నీతోనే ఉంటానులా యేసయ్యా, నీలోనే ఉంటానులా యేసయ్యా, నీతోనే ఉంటానులా యేసయ్యా. కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధలైనా చేపలు పట్టే నన్ను మాటతో పిలిచావయ్యా. మనుషులను పట్టేవానిగా చేసింది నీవేనయ్యా. చేపలు పట్టే నన్ను మాటతో పిలిచావయ్యా. మనుషులను పట్టేవానిగా చేసింది నీవేనయ్యా. చేయి పట్టుకున్నావయ్యా, వెన్నంటే నడిచావయ్యా. చేయి పట్టుకున్నావయ్యా, వెన్నంటే నడిచావయ్యా. నీతోనే ఉంటానులా యేసయ్యా, నీలోనే ఉంటానులా యేసయ్యా, నీతోనే ఉంటానులా యేసయ్యా, నీలోనే ఉంటానులా యేసయ్యా. కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధలైనా గడపురా మృగగానే మేఘల పైన నీవు రాజుగా వస్తున్నావు, రాజ్యమేలుతావయ్యా. గడపురా మృగగానే మేఘల పైన నీవు రాజుగా వస్తున్నావు, రాజ్యమేలుతావయ్యా. నింగిని శాసిస్తావు, శాంతిని స్థాపిస్తావు. నింగిని శాసిస్తావు, శాంతిని స్థాపిస్తావు. నీతోనే ఉంటానులా యేసయ్యా, నీలోనే ఉంటానులా యేసయ్యా, నీతోనే ఉంటానులా యేసయ్యా, నీలోనే ఉంటానులా యేసయ్యా. కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధలైనా కష్టమైనా
కన్నీరైనా దిగులైనా తెరువు మీ హృదయ ద్వారంబు మీరు ప్రభు యేసునందే రక్షణ గలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచి ఉన్నది తీర్పుని కొరకై పరమునకే గుటకాయత్త పడుము. తెరువు నీ హృదయంబును, జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. కామ క్రోధ లోభ మోహ పాపపు దాగులివియే. కామ క్రోధ లోభ మోహ పాపపు దాగులివియే. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ గలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచి ఉన్నది తీర్పుని కొరకై పరమునకే గుటకాయత్త పడుము. తెరువు నీ హృదయంబును, ధర్మ కర్మల వస్త్రము నీవు కప్పుకొన్నదాగవు. ధర్మ కర్మల వస్త్రము నీవు కప్పుకొన్నదాగవు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధంబేమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధంబేమీ లేదు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ గలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచి ఉన్నది తీర్పుని కొరకే. ఒప్పుకొనుము నీ పాపములను, అపరాధి అనుచు నేడే. ఒప్పుకొనుము నీ పాపములను, అపరాధి అనుచు నేడే. తన రక్తమందు కడుగును నిన్నే, రక్షణ పొందేదవు. తన రక్తమందు కడుగును నిన్నే, రక్షణ పొందేదవు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచి ఉన్నది తీర్పుని కొరకై. తెలియదు నీకు మరణ దినము, నీ చింతముగనుండుదవా. తెలియదు నీకు మరణ దినము, నీ చింతముగనుండెదవా. పాప ఫలితము నరకమే వినుమా, విడిపించే వారెవ్వరు. పాప ఫలితము నరకమే వినుమా, విడిపించే వారెవ్వరు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచి ఉన్నది తీర్పుని కొరకై పరమునకే గుటకాయత్త పడుము. తెరువు నీ హృదయమును,
ఆమెన్ ఆమెన్. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో పానమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవు. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బౌద్ధీరుడా. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బౌద్ధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగిన నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరుచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరుచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బహుబలముతో శత్రువు ననిచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బహుబలముతో శత్రువు ననిచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా
నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం. ప్రియుల హృదయాలం చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన హృదయాన్ని బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినాక ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో మన దేవుని పిలుపు పొందిన మనం యేసుక్రీస్తును వెంబడిస్తున్న మన జీవితంలో రకరకాలు ప్రియుల సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అయినప్పుడు కూడా ఏదైనా సమస్యలు ప్రియులార మన జీవితంలో వచ్చినప్పుడు కూడా మన పరిష్కారం ప్రియులార వెదగాలన్నమాట. పరిష్కారం కొరకు నిలబడాలి. పరిష్కారం గురించి మనం ఆలోచన చేయాలన్నమాట. సమస్యలు మామూలుగా వస్తుంది అన్నప్పుడు కూడా పరిష్కారం అంటే ప్రియులార మనం ప్రభువుని యేసుక్రీస్తు అన్నమాట. ఏ సమస్య అయినా సరే అన్నిటికీ ప్రియులర పరిష్కారం యేసుక్రీస్తులో ఉంది అని ప్రియులర మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం యేసుక్రీస్తులో డిపెండ్ చేయాలన్నమాట. ఒకవేళ మనం పాపం చేస్తున్న స్థాయిలో ఉంటే పాపం చేయొద్దు, కానీ పాపం స్థాయిలో ఉండే వెంటనే మనం పాపాలు ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి అనమాట. ఒకవేళ సహోదరులు పాపం చేస్తున్నా కానీ వారిని కూడా మనం యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలి. యేసుక్రీస్తు రక్తం ఉంది, లేదు యేసుక్రీస్తు రక్తం గురించి మనం మాట్లాడాలి అనమాట. కాబట్టి పాపాన్ని ప్రియులార మనం పెద్దగా ఒకవేళ ఎవరైనా పాపం చేసినా కానీ దాని గురించి మనం మాట్లాడుకొని అదే డిస్కస్ చేసుకొని మనం ఉండవద్దు అనమాట. దానివల్ల సమస్యలు ఇంకా ఎక్కువ అయిపోతాయి. కానీ క్షమించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి, పాపక్షమాపణ పొందుకోవాలి. బైబిల్లో రాయబడింది 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. ఒకసారి చదువుతారా? 1 యోహాను 1వ అధ్యాయము ప్రియులార 7వ వచనంలో యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరణ గురించి రాయబడింది. ఒకసారి చదువుతారు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రంగా చేయును. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ప్రియులార మనకు అవైలబుల్ గా ఉంది అనమాట. ఆ రక్తం మన మేలు కొరకు మాత్రం కాదు, అందరి మేలు కొరకు రక్తం ఉంది అనమాట. యేసుక్రీస్తు రక్తం. ఇప్పుడు ఎవరైతే ఆధారపడుతో ఆ రక్తం ద్వారా శుద్ధీకరణ ప్రియులార పాపక్షమాపణ దొరుకుతాయి అనమాట యేసుక్రీస్తు రక్తం. కాబట్టి అది నా మేలు కొరకు, మన అందరి మేలు కొరకు అనమాట కార్చబడింది యేసుక్రీస్తు రక్తం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో ప్రియులార మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి అనదైనా మనం ఆధారపడాలి అనమాట. ఆశ్రయించాలి. యేసుక్రీస్తు రక్తం ఉంది. ఇందులో గాని సంఘంలో గాని సరే సమస్యలు కొన్ని మిస్టేక్ జరగవద్దు, కానీ కొన్నిసారి జరుగుతాయేమో. కానీ మనం ఏం చేసుకోవాలి? క్షమించేవారు ఉండాలి. యేసు రక్తంలో మనం ఆధారపడాలి. యేసు రక్తంలో మనం ఆధారపడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రియులార యేసు రక్తం ద్వారా కడగబడాలి అనమాట. ప్రతి ఒక్కరు యేసు రక్తం ద్వారా కడగబడాలి. మన ఆలోచన గాని మాటలు గాని క్రియల ద్వారా ఏదైనా పాపాలు వచ్చిన వెంటనే ప్రభువా నేను తప్పు చేసిన పాపం చేసిన ప్రభువా క్షమించమని చెప్పాలి. రక్తం ద్వారా శుద్ధీకరణ పొందాలి అనమాట. కాబట్టి మనం పాపాలు మాత్రం కాదు, అందరి కొరకు అనమాట రక్తం కార్చబడింది. మన పాపం కొరకు మాత్రం కాదు, ప్రతి ఒక్కరి కొరకు అనమాట. కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్కరును యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలి. యేసు రక్తం గురించి మనం మాట్లాడాలి. కొందరు ఉన్నారు, ఏదైనా సమస్యలు జరిగినప్పుడు మన దగ్గర చెప్తారేమో, పలానా బ్రదర్ గాని సిస్టర్ గాని పలానా పాపం చేశాము, పలానా మిస్టేక్ చేశామని చెప్తారేమో. సరే, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని వాక్యం నడిపించాలి. కానీ ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలి. యేసు రక్తం దగ్గరికి నడిపించాలి. అంటే యేసు రక్తంలో ఆధారపడినట్టు ప్రియులారా మనం బోధించాలి అనమాట. బోధించాలి. యేసు రక్తం గురించి మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడుతున్నప్పుడు తప్పకుండా సాతాను నోరు ముయ్యబడతాయి అనమాట. సాతాను ఆమె నోరు ప్రియులారా ముయ్యబడతాయి. కాబట్టి ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడతారో పాపక్షమాపణ దొరుకుతాయి అనమాట.
దాని కొరకు ఆ రక్తం కార్చబడే. కాబట్టి ప్రియులారా ఈ కాలంలో ఆ రక్తం ప్రియులారా ఆ రక్తంలో మనం ఎక్కువ ప్రియులారా మనం ఆధారపడాలి. బట్ దేవునికి స్తోత్రం. యేసు రక్తం ప్రియులారా యేసు రక్తంలో మనం అధికంగా ఆధారపడదాం. కాబట్టి ప్రియులారా దేవుని బిడ్డలుగా మనకు వ్యతిరేకంగా సాతాను గాడు కొన్నిసారి ఆయుధాలు అంటే మనకు వ్యతిరేకమైన మాటలు తీసుకొని వస్తారేమో, మనకు వ్యతిరేకమైన మాటలు తీసుకొని వస్తారేమో. కాబట్టి యేసు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలంతా క్షమించి మనను నీతిమంతులుగా మార్చామన్నమాట. అంటే మనల్ని మాత్రం కాదు, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా మార్చే అంత పవర్ కలిగిన రక్తం యేసుక్రీస్తు రక్తం అనే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం యేసు రక్తంలో ప్రియులారా మనం అధికంగా ఆధారపడదాం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు మన అందరి కొరకు సిలువ వేయబడాము, రక్తం కార్చాం. హల్లెలూయా. కాబట్టి ఆ బెనిఫిట్ మనం పొందుకోవాలన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా మన నూతన నిబంధనలో మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనం పాపాలు క్షమించినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఏదైనా సమస్యలు మెండలో గాని సంఘములో గాని ఎక్కడైనా వీడని పాపం చేసినా వీడని చాలాసారి మనం ఏం చేస్తామంటే వారు చేసిన పాపం గురించి ఎక్కువ మాట్లాడతారేమో, దాని గురించి డిస్కస్ చేసుకొని. కానీ ప్రియులారా వెంటనే మనం ఏం చేసుకోవాలి, ప్రభు దగ్గరికి వారిని నడిపించాలి, యేసు రక్తం దగ్గరికి నడిపించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా మనకు పాప క్షమాపణ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తమును ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు రక్తములో మనం ఆధారపడుతున్నప్పుడు మనకు శాంతి, సమాధానం, నెమ్మది వస్తాయి అనమాట. సాతాను నోరు మూయబడుతుంది. సాతాను ఒక ప్రియులారా పని మనం చూసినది మనకు వ్యతిరేకంగా బాణాలు వేయడం, అంటే మనకు వ్యతిరేకంగా నిందారోపణలు పెట్టడం అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తములో ప్రియులారా మనం అధికంగా ఆధారపడాలి. మన మనస్సాక్షి కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగాలి అనమాట. అన్నదాన్ని మనం శుద్ధి చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంత ఘోరమైన పాపం అయినా సరే ఆ రక్తం ద్వారా విడుదల ఉంది అనమాట, పాపక్షమానం ఉంది అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా పాపక్షమానం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడుతున్నప్పుడు ప్రియులారా మనం పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నీతి గురించి ఒప్పింపు మనకు అనుగ్రహిస్తాడు. అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించి బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది దేవుడు మనను నీతిమంతులుగా మార్చామన్నమాట. అంటే మనం ఐడెంటిటీ లేదంటే పేరు కూడా దేవుడు చేంజ్ చేశామన్నమాట. పాపి అనే పేరు రక్తం ద్వారా దేవుడు తుడచివేసి నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుడు మార్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రక్తం ప్రియులారా మనకు అవైలబుల్ గా ఉంది. కాబట్టి మనం ఆ రక్తంలో ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం అనుదినం ఆధారపడాలి. యేసుక్రీస్తు రక్తం, ఆ రక్తం మనం హైలైట్ చేయాలన్నమాట. మన బ్రతికినంత కాలం రక్తాన్ని మనం హైలైట్ చేయాలి, రక్తం మనం వాడుకోవాలి, అప్లై చేసుకోవాలి అనమాట. కాబట్టి మనం నివాస చేస్తున్న ఇల్లు కాబట్టి మన ఇంటిలో ఉన్న వారు కావచ్చు, మనకు దేవుడు ఇచ్చిన అన్నిటినూ ఆ రక్తం ద్వారా మనం శుద్ధి చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తంలో పవర్ ఉంది, శక్తి ఉంది అనమాట. రక్తం మనం ప్రియులారా వాడుకోవాలి, రక్తం మనం ఒప్పుకోవాలి, రక్తంలో మనం ఆధారపడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ప్రియులారా నా మేలు కొరకు మీ మేలు కొరకు మాట్లాడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా మనం కడగబడి అంటే రక్తం ద్వారా మనం శుద్ధిగానే పొందుకొని ప్రతిరోజు ప్రియులారా మనం ముందుకోవాలి. మనం మాత్రం కాదు, ఎవరైనా ఒకవేళ పాపం చేయవద్దు, ఒకవేళ పాపం చేసిన స్థాయిలో ఉంటే వెంటనే ప్రియుల రక్తం మనం జ్ఞాపకం చేయాలన్నమాట. యేసుక్రీస్తు మరణం గురించి మనం ప్రకటించాలి, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేయాలి. బ్రదర్ సిస్టర్, మీరు పాపం ఒప్పుకోండి, తప్పకుండా దేవుడు క్షమిస్తాడు, రక్తం ద్వారా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి తర్వాత పాపం చేయవద్దు అనమాట. లేదు ఇప్పుడు ప్రియులారా మనం పాపం చేయకుండా బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం యేసు రక్తంలో ఆధారపడాలి. అలాగే పోలీసులో ఆధారపడి నమ్మకంగా ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ప్రియులారా మనం తగ్గిపోవద్దు. కుటుంబ జీవితంలో గాని సంఘంలో గాని సమస్యలు జరుగుతున్నాయంటే దానికి అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రార్థన లోపాలు వలన ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. కానీ నమ్మకంగా ప్రార్థన చేసి ఉండే శరీర క్రియలు లేదంటే సిన్ఫుల్ న్యాచురల్ ద్వారా ఆ సమస్య తగ్గిపోతాయి అనమాట. హల్లెలూయా. ప్రతి పాపానికి ప్రియులారా సిన్ఫుల్ న్యాచురల్ ప్రతి ఒక్క మనిషిలో ఉంది అనమాట. సిన్ఫుల్ న్యాచురల్ ప్రతి ఒక్క మనిషిలో సిన్ఫుల్ న్యాచురల్ ఉంది.
ఇలా కొత్తగా జన్మించిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనలో దేవుని గుణాలు కూడా మనలో ఉంది. న్యూ మ్యాన్ అంటే యేసుక్రీస్తు గుణాలు కూడా కొత్తగా జన్మించిన మన ఆత్మలో సమృద్ధి ఉంది. కానీ దానితో పాటు సిన్ఫుల్ నేచర్ కూడా మనలోనే ఉంది. ఇప్పుడు సిన్ఫుల్ నేచర్ ప్రియులరా బయట పడకుండా మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన నమ్మకంగా పట్టుదలతో ప్రార్థన, బైబిల్లో రాయబడింది మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. కానీ ఈ విషయంలో చాలా మంది ఫెయిల్ అయిపోతుంది. ప్రార్థన నమ్మకంగా ప్రార్థన చేయలేదంటే తప్పకుండా సిన్ఫుల్ నేచర్ అంటే శరీర క్రియలు మాటల ద్వారా కానీ క్రియల ద్వారా తప్పకుండా బయటపడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మన అనుదినం ప్రార్థన ఆ సిన్ఫుల్ నేచర్ ను జయించినట్టు అంటే దాన్ని అణచి వేసినట్టు అలాంటి ప్రార్థన ప్రతిరోజు అవసరం అనమాట. ఒకరోజు కాదు, ప్రతిరోజు అవసరం. నిన్న మీరు ప్రార్థన చేస్తున్న రోజు మంచిది, నిన్నటి రోజు మీరు పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసుకుని దేవుడు కృపను బట్టి మీరు జయంతో బ్రతికి ఉండవచ్చు. కాబట్టి ఏ రోజు అది సరిపోతుంది కాదు. కాబట్టి ఈ రోజు మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా ప్రియులారా ప్రార్థన ప్రతిరోజు చేయాలన్నమాట. అంటే ప్రతిరోజు మనం యేసుక్రీస్తుతో సమయం గడపాలి, ప్రభుతో సమయం గడపాలి. కాబట్టి దానిలో ప్రియులారా దానిలో మనం ఫెయిల్ అవ్వద్దు అనమాట, ఓడిపోవద్దు. ప్రార్థన జీవితంలో ఓడిపోవద్దు, ప్రార్థన చేయాలి. కాబట్టి యేసు రక్తంలో శుద్ధీకరణం మనం పొందాలి. యేసు నామములో ఆధారపడి, దేవుని వాక్యములో ఆధారపడి, పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో ప్రియులారా ఫెయిల్ అవ్వద్దు అనమాట. ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుని చిత్తం లేని ప్రతి ఆలోచన మన నుండి దూరం అయిపోతాయి అనమాట. దేవుని చిత్తం లేని ప్రతి తలంపులు మన నుండి దూరం అయిపోతాయి. అపవిత్రమైన ఆలోచనలు అది దేవుడు పరిశుద్ధపరుస్తాడనమాట. అలాగే కాబట్టి ప్రార్థనలో ప్రియులారా దయచేసి మనం ఎవరిడే హోలీ స్పిరిట్లో ఆధారపడి మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించిన ఆ ప్రభుత్వ ప్రియులారా మనం సమయం అనుదినం గడపాలి అనమాట. అనుదినం గడపాలి ప్రతి ఒక్క విశ్వాసాలు కూడా, ఒక్కరు కాదు. మనం చాలాసార్లు ఎట్లా అంటే మనం ఇందులో ఉన్న ఒకరు ప్రార్థన చేసినట్లయితే వారు ప్రార్థన చేస్తున్నారు కదా ఇక మనం హాయిగా ఉండవచ్చు అని మనం అనుకున్నారు. ఓకే, వారు ప్రార్థన చేయడం వల్ల మనకు మేలు ఉంది అనగానే ప్రతి ఒక్కరు వ్యక్తిపరంగా దేవునితో మాట్లాడాలి అనమాట. దేవునితో సమయం గడపాలి, ప్రతిరోజు గడపాలి, ఒకరోజు కాదు, ఆదివారం మాత్రం కాదు. మనం అలాగే కొందరు ఆదివారం మాత్రం, లేదంటే శుక్రవారం వచ్చినప్పుడు శుక్రవారం మాత్రం, లేదంటే మంగళవారం మాత్రం, ఇలా కాదు. ఇప్పుడు ప్రతిరోజు మనం చేయాలన్నమాట. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం లేవ్యకాండంలో రాయబడింది ప్రతిరోజు అంటే దీపం వెలిగించబడాలి అనమాట. అంటే మన ఆత్మ దీపం ప్రతిరోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల మండించబడాలి, ఆత్మ మండించబడాలి అనమాట. ఆత్మ బలపరచబడాలి అనమాట. ఒకరోజు కాదు, ప్రతిరోజు బలపరచబడాలి. కాబట్టి ప్రతిరోజు మన ఆత్మ మనిషి బలపరచబడి ఉండే, పరిశుద్ధాత్మ వలన అది మండించబడి ఉండే మనం తప్పకుండా ఆత్మానుసరంగా బ్రదైనట్టు తప్పకుండా దేవుడు ప్రియులారా కృప చూపిస్తాడు. రోమా రాసిన పత్రిక 8:13 ఒకసారి చదువుతారమ్మా. ఆ వాక్యంలో రాయబడింది మనం ప్రార్థన ద్వారా అంటే పరిశుద్ధాత్మ సహాయం వలన శరీర క్రియలను లేదంటే పాప స్వభావాన్ని చంపేసుకొని అనుదినం బ్రతకాలని రాయబడింది. చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఎస్, ఆత్మచేత చూడండి, పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం ఈ శరీర క్రియలను అనుదినం చంపేసుకోవాలన్నమాట. అలాగే ఒక్కరోజు కాదు. కాబట్టి ప్రార్థన చేసేప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన సిన్ఫుల్ నేచర్ బయటకు రాకుండా ఆల్రెడీ సిల్వ వేయబడింది. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమా రాసిన పత్రిక 6:8 సిల్వ వేయబడింది. అయినప్పుడు కూడా ప్రియులారా హోలీ స్పిరిట్ సహాయంలో అనుదినం దాన్ని చంపేసుకోవాలి. కాబట్టి ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన అనుదినం దాన్ని చంపేసుకోలేదు అంటే ఒకసారి చదవండి అమ్మా, వాదన ఒకసారి చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూడండి, అక్కడ స్పష్టంగా రాయబడింది ప్రార్థన ద్వారా మనం దాన్ని చంపలేదంటే అది మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మీయంగా బ్రతకకుండా మనల్ని చంపేస్తని అని అర్థం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రతిరోజు నమ్మకంగా ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమయం ప్రార్థనలో ప్రియులారా తప్పకుండా సమయం గడపాలి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉంతురు అని రాయబడింది. అంటే సిన్ఫుల్ నేచర్ బట్టి మనం బ్రతున్నప్పుడు, పాప స్వభావాన్ని బట్టి బ్రతున్నప్పుడు ఆత్మీయంగా మనం చనిపోతాయి అనమాట. అంటే దేవుని నుండి చనిపోవడం అంటే దేవుని నుండి దూరం అయిపోతాయి అనమాట. దేవుని నుండి దూరం అయిపోతాయి.
కానీ మనం ఏం చేసుకోవాలి? ఆత్మచేత అంటే పరిశుద్ధాత్మ వలన ఈ సిన్ఫుల్ న్యాచురల్ పాప స్వభావాన్ని చంపిన గడల జీవించేదరు. అంటే మనకు దేవునితో కలిసి బ్రతుకు వచ్చానమాట, పరిశుద్ధాత్మతో కలిసి. లేదు కాబట్టి ప్రియులరా, మనం అనుదినం అంటే ప్రార్థన, పట్టుదల ప్రార్థన మనకు అందరికీ అవసరం అనమాట. ఒకరోజు కాదు, ప్రజలంత కాలం యేసునామం, యేసు రక్తం, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ప్రార్థన చేయాలి. ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. కాబట్టి మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్ముడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇక ప్రియులారు మనం చూసినట్లయితే మన యేసుక్రీస్తు ప్రియులారు మనం చూసినట్లయితే గొప్ప ప్రార్థనా పరుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు గొప్ప ప్రార్థనా పరుడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రియులార పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనలో గొప్ప ప్రార్థనా పరుడైన యేసుక్రీస్తు మనలో నివాసం చేస్తున్నాడు. మహిమ నిరీక్షణ కోసం ప్రార్థన, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన పరుడైన దేవుడే పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో మనం ఆధారపడి ఉంటే ప్రార్థనలో ప్రియుల నమ్మకంగా ప్రార్థన చేసినట్టు పరిశుద్ధాత్మదుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థనలో పరిశుద్ధాత్మదుడు లోతైన అనుభవంలోనికి మనల్ని నడిపిస్తున్నాక, లేదు ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించినాక, యేసునామములో ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్న కొలది ఎవరైతే నమ్మకంగా దేవునితో మాట్లాడుతున్నారో వారి లైఫ్ తప్పకుండా చేంజ్ అవుతాయి. తప్పకుండా వారి ఒక మనసు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా నూతన పరచబడతాయి అనమాట. ఆత్మ మనిషి బలపరచబడుతుంది, మనసు నూతన పరచబడుతుంది. ఆత్మలో ఉన్న దేవునులు బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. దేవుని శక్తి బయటకు రిలీజ్ అవుతాయి. కాబట్టి మన ప్రార్థన ఆకుస్థాయిలో ఉండాలన్నమాట. కొన్నిసారి మన ప్రార్థన కొద్ది నిమిషం అంటే మనం మామూలు అయితే మనం చూసినట్లయితే చాలా మంది మనం చూసినట్లయితే జస్ట్ అవసరాలు తీర్చబడడం కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నారు. మెయిన్ గా మనం ఇప్పుడు 3:30 నుండి మనం చూసినట్లయితే మెయిన్ ప్రార్థన అంతా కూడా మనం చూసినట్లయితే మన అవసరాలు తీర్చబడడం లేదంటే కాపుదల కొరకు మాత్రం మనం ప్రార్థన చేస్తున్నాము. కానీ మన ఆత్మలో దేవుడు పెట్టిన ఆత్మ సమాధాన ఆశీర్వాదాలు బయటకు తీసుకొని వచ్చినట్టు అలాంటి ఉన్న ప్రార్థన కూడా జరగాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయట ఉన్న సమస్యలు పరిష్కారం వరకు మనం ప్రార్థన చేస్తున్నారు, ఓకే, మంచిది. బయట ఉన్న ప్రజల కొరకు మనం ప్రార్థన చేస్తున్నారు, మంచిది, చేయాలి. అధికారుల కొరకు, రాష్ట్రం కొరకు అంతా మనం ప్రార్థన చేయాలి, మంచిది. కానీ మన ఆత్మలో తండ్రిని దేవుడు పెట్టిన ఆశీర్వాదాలు బయటకు రావాలన్నమాట. దేవునికి స్తోత్రం. దాని కొరకు కూడా మనం యేసునామములో పట్టుదలతో ప్రార్థన చేయాలన్నమాట. హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంది, మొదటి కొరింథీయులు రాసిన 14:18 వచనములో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, నేను మీ అందరికంటే ఎక్కువ ఆత్మలో ప్రార్థన చేశామని చెప్పిన అనమాట. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ఆత్మలో దేవుడు పెట్టిన ఆశీర్వాదాలు, దేవుని శక్తి యేసునామములో బయటకు తీసుకొని వచ్చినట్టు దేవుడు యేసునామములో అధికంగా దేవుడు మనకు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేసిన దేవుని బిడ్డలుగా, దేవుని పిలుపు పొందిన ప్రియులారా దేవుని బిడ్డలుగా నిజంగా మన దేవునితో ప్రార్థన చేసిన వ్యక్తులుగా ఉంటాయి. టెన్షన్ బాధలు తొలగిపోతాయి అన్నమాట, బాధలు తగ్గిపోతాయి. ఇక్కడ మనం ఎంతగా నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో మనకు తెలుసు. దేవుడు తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు, దేవుడు జవాబు ఇస్తాడు. అదే మనకు ధైర్యంగా మార్చబడతాయి అనమాట. కాబట్టి పట్టుదలతో ప్రియులారా మనం యేసునామములో ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న వ్యక్తులు, నమ్మకంగా ప్రార్థన చేస్తున్న వ్యక్తులు గొడవ చేయలేదన్నమాట. దేవునితో కనెక్ట్ ఉన్న వ్యక్తులు గొడవ చేయలేదు, ఆశీర్వాదం వరకు గొడవ చేయలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆదికాండం 13:8 ప్రియులారా ఒకసారి మనం చూస్తాం. ఆదికాండము 13:8-9 ఒకసారి మనం చదువుతాం. దానిలో రాయబడి ఉంది, అబ్రహాము లోతు మధ్యలో, వారి ఒక దాసుల మధ్యలో గొడవ వచ్చింది అనమాట. ఇప్పుడు అబ్రహాము ఏం చేశారు? ప్రార్థన పరుడైన అబ్రహాము ఏం చేశారు? ఒకసారి మార్చదు. కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహం ఉండకూడదు. ఈ దేశమందు మంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా. చూడండి, ప్రార్థన పరుడైన అబ్రహాము అంటే దేవునితో అబ్రహాం చాలా క్లోజ్ ఉంది అనమాట. దేవుని పిలుపు ఉందన్న అబ్రహాము దేవుని స్నేహితుడుగా
ఉన్నట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. దేవుని ఒక స్నేహితుడు, క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్నాం అనమాట, క్లోజ్ గా ఉన్నాం అనమాట. అంటే దేవుని పిలుపు పొందిన మనం ఆ జీవగల దేవునితో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో క్లోజ్ గా ఉండాలి. ఇప్పుడు దేవుని పిలుపు పొందిన సువార్త ద్వారా నిజంగా రక్షణ పొందిన ప్రియులరా మనం భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. ఆశీర్వాద విషయంలో మనం బాధపడే అవసరం లేదు, హెచ్చింపు విషయంలో మనం బాధపడే అవసరం లేదు. సువార్థమని పరిశుద్ధాత్మ వల్ల వాక్యం ద్వారా నిజంగా రక్షణ పొందాలి. అంతే, దేవునితో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. అలాగుండే ప్రియులరా ఆశీర్వాదం గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన తండ్రి పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు అనమాట. దేవుని పిలుపుకు లోబడి బ్రతకాలి, దేవునితో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా అబ్రహాం దేవుని పిలుపు ఉందేమో, కాబట్టి అబ్రహాంతో మనం చూస్తున్నాం లోతు ఇద్దరు కలిసి ప్రియులరా ప్రయాణం చేసినట్టు బ్రతైనట్టు మనం చూస్తున్నాము. అబ్రహాం లోతు దాసుల మధ్యలో సమస్య వచ్చింది. కాబట్టి ఈ సమస్య వచ్చినప్పుడు ప్రియులరా మనం చూస్తున్నాము. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకు నీకును కలహం ఉండకూడదు అనమాట, అంటే గొడవ ఉండవద్దు అనమాట. చూడండి, అబ్రహాము కలహం ఉండాలి లేదంటే అది ఇంకా ఎక్కువ అవ్వాలి అని ఆశపడలేదనమాట. ఎందుకంటే అబ్రహాం దేవునితో కలిసి బ్రదైన వ్యక్తి కాబట్టి దేవుడు సమాధానకర్త అనమాట. బైబిల్లో రాయబడింది, సమాధానం కొరకు నిలబడుతున్న వారు సమాధానపరచు వారు దేవుని కుమారులన్న బడదురని రాయబడింది. అంటే దేవుని బిడ్డలం అనమాట. కాబట్టి మన దేవుడు సమాధానం కోరే దేవుడు అనమాట, సమాధానం ఇచ్చే దేవుడు అనమాట. హల్లెలూయా, సమాధానం ఇచ్చే దేవుడు. సమాధానం చాలా గొప్పది. మన ఆత్మీయ జీవితంలో ప్రియులారు మనకు సమాధానం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు సమాధానకర్త అయిన దేవుడే పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. దాన్ని బట్టి స్తోత్రం. ఇప్పుడు మనం సమాధానం అనుభవించాలి. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు మాట్లాడుకొని గొడవ చేయవద్దు, దాన్ని పెద్దగా మనం చేయవద్దు అనమాట. కొందరున్నారు ఏదైనా చిన్న విషయాలు అది పెద్దగా చేస్తారు, మాట్లాడి పరిష్కారం చెప్పకుండా. కాబట్టి సమస్యలు వస్తాయి, మామూలుగా భేదాలు వస్తాయి అనమాట, ఒపీనియన్ తేడాలు వస్తాయి, ఒపీనియన్ కోరికలు కొన్నిసారి తేడాలు వస్తాయి, ఒపీనియన్ డిఫరెన్స్ వస్తాయి. కానీ వెంటనే ఏం చేసుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి సమాధానం కొరకు నిలబడాలి అనమాట. సమాధానంతో పరిష్కారం చేసుకోవాలి. ప్రత్యేకంగా యేసుక్రీస్తులో ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి, దేవుని స్వరం వినాలి, యేసు రక్తంలో ఆధారపడాలి. కాబట్టి ప్రియులారా మనం సమాధానం కొరకు నిలబడాలి. సమాధానం కొరకు ప్రియులారా మనం నిలబడుతున్నప్పుడు మన ఆత్మీయంగా ఎదుగుతాయి అనమాట. దేవుని స్వరం విని దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతాయి. ఇప్పుడు సాతాను యొక్క తంత్రమైనది సమాధానం లేకుండా చేయడమే, ఐక్యత లేకుండా చేయడమే. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆత్మ కలిగించే ఐక్యత సమాధానం అను బంధం చేత మనం కాపాడుకోవాలని రాయబడింది. సమాధానం అనే బంధం చేత. ఇప్పుడు మనం సమాధానం కొరకు ప్రియులారా నిలబడాలి. ఇప్పుడు సమాధానం కొరకు నిలబడాలి అంటే కొన్నిసారి కొన్ని మనం వదలాలేము. హల్లెలూయా. కొన్ని మనం స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, అబ్రహాం దేవుని పిలుపు పొందిన అబ్రహాం ప్రియులారా చెప్తున్న మాట మనం చూసినట్లయితే, నువ్వు కుడివైపు వెళ్ళినట్లయితే, కుడి తట్టునకు వెళ్ళినట్లయితే నేను ఎడమ వైపు వెళదామన్నమాట. ఒకవేళ నీవు ఎడమ వైపు మీరు వెళ్ళి ఉంటే నేను కుడి తట్టు వెళదామని అబ్రహాం ధైర్యంతో చెప్తాను. కాబట్టి ఫస్ట్ ఛాన్స్ అబ్రహాం తీసుకోవడం లేదనమాట, ఫస్ట్ వారికి ఇచ్చేస్తున్నా. ఎందుకంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నిజంగా దేవుని పిలుపు పొందిన దేవుని అభిషేకంతో నింపబడుతున్న ప్రియులారా మనం ఆశీర్వాదం కొరకు దయచేసి గొడవ చేయవద్దు. ఒకవేళ ఆశీర్వాదం కొరకు మీరు గొడవ చేస్తున్న వ్యక్తులు ఒకవేళ ఉంటే మీ పిలుపు చెక్ చేసుకోవాలి అనమాట. నిజంగా మీరు దేవుని పిలుపు పొందారా, నిజంగా మీరు దేవునితో సంబంధం ఉందా? హల్లెలూయా. నిజంగా దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి, దేవుని పిలుపు పొందిన వ్యక్తికి తెలుసు, నా దేవుడు నా తోడుగా ఉన్నారు, నన్ను పిలిచిన దేవుడు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని గ్రహింపు వస్తుంది అనమాట. ఇప్పుడు దేవునితో సంబంధం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునితో సహవాసం, ప్రార్థన జీవితం. హల్లెలూయా. ఇప్పుడు దేవునితో ప్రియులారా సహవాసం చేస్తున్న మనం ఆశీర్వాదం కొరకు దయచేసి మనం గొడవపడే అవసరం లేదు. ఎందుకంటే ఆశీర్వాద పూర్ణ దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. ఒకవేళ ప్రియులారా మనం ఇద్దరితో కోపం పెట్టుకొని పగబెట్టుకొని ఒకవేళ గొడవలు చేసి ఉంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం అనుభవించకుండా బ్లోక్ అవుతాయి అనమాట. జీవదల నదులు మనం ఆత్మ నుండి ప్రవహించడం ఆగుతాయి అనమాట.
ఇప్పుడు ఎప్పుడైతే మన హృదయంలో కోపం కానీ పగ కానీ చేదు అది పెట్టుకొని ఇతరులతో క్షమించకుండా ఎప్పుడైతే కోపం పెట్టుకొని పెడతారో పగతో కొనసాగించబడుతున్నప్పుడు కోపం రావచ్చు, కానీ వెంటనే దాన్ని సూర్యుడు అస్తమించే వరకు దానికి ముందు దాన్ని చెరబెట్టుకోవాలి. అంటే త్వరగా మన పరిశుద్ధాత్మలో ఆధారపడి దాన్ని అణచివేసుకోవాలి. అని ఆ కోపం హృదయంలో పెట్టుకొని ఉండవద్దు అనమాట. సహోదరులతో కోపం పెట్టుకొని ఉండవద్దు. ఒకవేళ ఉండే స్పిరిచువల్ బౌండేజీలు వస్తాయి అనమాట. మత్తయి సువార్త 18 స్పష్టంగా ఆ మాట రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి. మనం క్షమించుకోవాలి. దేవుని ప్రేమ చూపాలి. మనం క్షమించుకోవడమే స్తోత్రం. హల్లెలూయా. మన సమాధానం కొరకు నిలబడాలి. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, అబ్రహాము ఆ మెత్తేడు వాడినట్టు ప్రియులారా మనం దేవుని గొప్ప ఉన్నతమైన పిలుపు పొందిన అబ్రహాము ఆత్మీయుడు. ఎందుకంటే దేవునితో సహవాసం ఉంది కాబట్టి, దేవుని ముఖం చూస్తున్న కాబట్టి, దేవుని స్వరం విన్న వ్యక్తి కాబట్టి అబ్రహాము ప్రియులారా ఫస్ట్ చాయిస్ అంటే ఫస్ట్ ఛాన్స్ ప్రియులారా మనం చూసినట్లయితే లోతుకి ఇచ్చామన్నమాట. కాబట్టి నువ్వు తీసుకో అంతే. కాబట్టి నీవు తీసుకో. కాబట్టి ఇప్పుడు దేశం మనం షేర్ కొరకు కావచ్చు, లేదంటే పొజిషన్ కొరకు కావచ్చు, లేదంటే కొన్ని విషయం కొరకు దేశి గొడవ పడవద్దు. గొడవ పడినప్పుడు ఏమవుతుంది? గొడవ పడినప్పుడు ఇద్దరికి నష్టమే. సాతాను ఆనందిస్తుంది అనమాట. కాబట్టి మన గొడవ పడవద్దు అనమాట. హల్లెలూయా. మన గొడవ పడవద్దు, దేవునిలో ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. ఇప్పుడు మన మనసు దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఆస్తి వైపు కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము ల్యాండ్ చూడలేదన్నమాట. ల్యాండ్ చూడలేదు. కానీ లోతు మనం చూసినట్లయితే ఛాన్స్ ఇచ్చాము, ల్యాండ్ చూసాము, ఓకే. కానీ అబ్రహాము కనులు మనం చూసినట్లయితే పిలిచిన దేవుని వైపు అనమాట. అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నారు, దేవుడు ఏం మాట్లాడుతున్నారు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సమస్యలు రావచ్చు, మామూలుగా సమస్యలు రావచ్చు, తేడాలు రావచ్చు, ఒపీనియన్ తేడాలు రావచ్చు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఆస్తి కాదు, లేదంటే పొజిషన్ కాదు ఇంపార్టెంట్ గా మనం చూసేది మనం ఏం చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవా మీరేం మాట్లాడుతున్నారు, నన్ను దేవా మీరు పిలిచారు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని పిలుపు పొందిన మనం నిజంగా దేవుని పిలుపు పొందిన దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తులు ఇద్దరు గురించి కంప్లైంట్ చెప్పలేదన్నమాట. సనగలేదు, గుణగలేదు. దానికి అవకాశం రాదు అనమాట. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది. ఆ నమ్మదగిన దేవుడు ఒకరోజు కాదు, ప్రతిరోజు నమ్మకమైన దేవుడు అనమాట. హల్లెలూయా. అది బైబిల్లో రాయబడి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి నిన్నటి మాత్రం కాదు, గతకాలం మాత్రం కాదు, ఈ రోజు కూడా ప్రభు నమ్మకమైన దేవుడు. అంటే ప్రతిరోజు మన దేవుడు ఫెయిత్ఫుల్ అనమాట. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ ఆల్ ద టైమ్ అనమాట, ఎల్లప్పుడు. కాబట్టి ఆ దేవుడు ప్రియులారా మన తోడు అనమాట. ఆ దేవుడు మనం పిలిచిన నమ్మదైన ప్రభువైన యేసుక్రీస్తు జీవగల దేవుడు మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి మనుషులు కాదు మనల్ని పిలిచేది, మనుషులు కాదు మనల్ని హెచ్చించేది. ఒకవేళ మనుషులను దేవుడు వాడతారేమో కానీ ప్రాముఖ్యంగా దేవుడు అనమాట. దేవుడు సజీవుడు అని దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి ప్రియులారా? దేవుళ్ళు మనం ఆధారపడాలి, మనం క్షమించుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఒక విషయం వరకు మనం గట్టిగా అదే నాకు కావాలి అని దేశ ప్రియులారా మనం గొడవ తెచ్చుకోవద్దు అనమాట. కొందరు ఉన్నారు కొన్ని విషయం చూసి ఉండే అదే కావాలి అని చెప్తారు. సోదర కాబట్టి దేశ ప్రియులారా మనం దాని వెనుక ప్రియులారా మనం చూసిన నేత్రాశ కూడా పని చేయడానికి అవకాశం ఉంది, లేదంటే శరీరాశ, జీవపడ్డంబు. కాబట్టి ఇప్పుడు ఇలా దాన్ని మనం ప్రార్థన ద్వారా జయించుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని పిలుపు పొందని మనం జయించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మాట్లాడే దేవుడు నడిపించే దేవుడు. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తే ఏ ప్లేస్ లో మనం ఉన్నామని కాదు, ఏ ప్లేస్ లో ఉన్నా సరే దానికంటే ప్లేస్ కంటే మనకు ఇంపార్టెంట్ దేవుడు అనమాట. దేవునితో మనం కనెక్ట్ ఉండే చాలు, దేవునికి లోబడి ఉండే చాలు. ఏ ప్లేస్ అయినా సరే ప్రియులారా దేవుని కృప, దేవుని కృపని బట్టి దేవుడు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. ప్లేస్ ని బట్టి కాదు. మన మనసులో అనుకున్నాము పలానా ప్లేస్ నుండి మనం దీవించబడతాయని, కానీ దానికంటే ప్రియులారా మనం మంచి ప్లేస్ లో ఉండడం తప్పు కాదు, కానీ దానికంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి మనం దేవుని బట్టి అనమాట. దేవుని బట్టి, ఎందుకంటే దేవుడు ప్రియులారా మనకు తోడుగా ఉండే స్తోత్రం. ఎక్కడ మనం ఉన్నప్పుడు కూడా మనం తప్పకుండా దీవించబడతాయి. ఎందుకంటే దేవుడు అంత శక్తి, జ్ఞానం,
ప్రియులారా మన దేవుడు అంత గొప్ప దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవునిలో ఆధారపడాలి. కాబట్టి మనం ఆస్తి పాస్తుల గురించి మాట్లాడి ప్రియులారా గొడవ చేయవద్దు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునిలో ఆధారపడాలి. కాబట్టి దేవుడే మనం ఆస్తి అనమాట. దేవుడు మనల్ని సొత్తుగా మరిచాము. కాబట్టి దేవుడు ప్రియులారా మనం తోడుగుండే దేవుని స్వరం మనం విని నడిచినప్పుడు మన అవసరాలు తప్పకుండా దేవుడు ప్రియులారా తీర్చాడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము. తర్వాత లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్న మాట ప్రియులారా 14వ చదవండి. 14వ స్తోత్రం తండ్రి యేసు. లోతు అబ్రహాము విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎస్. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నదే లోతు అబ్రహాముని విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే ప్రాముఖ్యమైన విషయం దేవునితో కలిసి ఉండాలి. దేవుని స్వరం విని దానికి లోబడే వ్యక్తిగా బ్రతకాలి అనమాట. అప్పుడు దేవుని చిత్తానుసారమైన ఆశీర్వాదాలు అనుభవిస్తాయి అనమాట. దేవుని చిత్తానుసారమైన ఆశీర్వాదాలు చాలా ప్రాముఖ్యమనమాట. దేవుడు చిత్తానుసారమైన ఆశీర్వాదాలు ప్రియులారా అది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి మా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనం కూడా మనం చదువుతాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవ వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. కాబట్టి నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. కాబట్టి దేవుని యొక్క తలంపులు ప్రియులారా ఉన్నతమైనది అనమాట. చాలా గొప్పది. అంటే అది సమాధానం, మనకు సమాధానం ఇస్తే అనమాట. ఇప్పుడు దేవుని ఒక తలంపు, దేవుని ఒక స్వరం విని దేవుని ఒక ఆలోచన మనం పొందుకొని మనం ముందుకు వెళ్తున్నప్పుడు సమాధానం అనుభవించుకొని బ్రతినట్టు తప్పకుండా జీవగల దేవుడు సహాయం చేస్తాడు. కానీ దేవుని చిత్తం లేని విషయాలు మనం స్టెప్ చేసినప్పుడు సమాధానం ఉండలేదు. అదే మనం చూస్తున్నాం. చాలా వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్టే అన్ని ఉండవచ్చు కానీ సమాధానం లేదు. కాబట్టి సమాధానంతో బ్రతకడం చాలా గొప్పది. పరిశుద్ధాత్మ వలన సమాధానం అనుభవించుకొని, పరిశుద్ధాత్మ వలన ఆనందించుకొని, పరిశుద్ధాత్మ వలన దేవుని అనుభవించుకొని, దేవుని శక్తి సన్నది అనుభవించుకొని, ఆత్మ సంబంధమైన దేవుని అనుభవించుకొని ఇద్దరులకు దేవునగరంగా ఉండడం ప్రియులారా చాలా గొప్పది అనమాట. ఇప్పుడు చాలా మంది ప్రియులారా మనం చూస్తున్నది ఈ విషయంలో ఫెయిల్ అయిపోతుంది. కానీ పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం జయంతో బ్రతినట్టు ప్రియులారా దేవుడు యేసునామములో మనకు అందరికీ యేసునామములో కృప అనుగ్రహిస్తున్నాక. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకదాం. కాబట్టి ప్రార్థనలో మనం తగ్గిపోవద్దు. దేవుని స్వరం వినే విషయంలో ప్రియులారా మనం తగ్గిపోవద్దు. కాబట్టి దేవునికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. మనకు ఒపీనియన్ కాదు, లేదంటే మనకు తలంపులు కాదు. దేవా మీరు మాట్లాడము, మీ చిత్తం జరగనా కానీ మనం ప్రార్థన చేయాలి. మనం ఎంతమంది ప్రార్థన చేస్తారు? కొన్ని విషయాలు వచ్చినప్పుడు నా చిత్తం జరిగినాక లేదా నా కోరిక జరిగినా కానీ మన పట్టుదలతో మనం ఉన్నారేమో. కానీ దేవా మీ చిత్తం నా జీవితంలో జరిగినా కానీ మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారు? అలాగే ప్రార్థన చేయాలంటే దేవుని మీద ఒక నమ్మకం ఉండాలి. స్తోత్రం. మన మనసు కంటే దేవుని మనం ఎక్కువ నమ్మాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని కంటే మన దేవుని ఎక్కువ ప్రేమించాలన్నమాట. దేవునికి స్తోత్రం. అలాంటి ఉన్న వ్యక్తులు చెప్తారు ప్రభు మీ చిత్తం జరిగినాక. కాబట్టి దేవుని ప్రియులను మనం ఎక్కువ గ్రహించిన కొలది, ఎక్కువ అర్థం చేసుకోని కొలది మనం ఏం చెప్తాం? దేవా మీ చిత్తం జరిగినాక అని ప్రార్థన చేస్తాం. ప్రభు మీ చిత్తం జరిగినాక, అంతే. అలాగే ప్రియులారా ప్రార్థన చేసినప్పుడు మనకు సమాధానం అనుభవిస్తాం. అక్కడ గొడవ రాదు. లేదు నా చిత్తమే జరిగినాక, నాదే, నేను చెప్పినట్టే ఇదే జరగాలి అని పట్టుదలతో ఉండే సమస్యలు రావడానికి నేను ఆశించినదే జరగాలి, నేను కోరినదే జరగాలి. ఇప్పుడు దేవుని కోరిక మనం ఎప్పుడు చేస్తారు? కాబట్టి మనం నా పట్ల మీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది, దేవునికి తలంపులు ఉంది, దేవుని కోరిక ఉంది, దేవునికి చిత్తం ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది అని మనం వెదగాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని చిత్తం మనం పక్కపట్టుకొని నా చిత్తం జరిగినాక అంటే మనం దేవుని గౌరవించడం లేదు, అంటే దేవుని మనం పట్టించుకోవడం లేదు, దేవుని మనం ప్రేమించడం లేదని అర్థం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన దేవుడు ఉన్నాడు, దేవుని చిత్తం ఉంది, దేవుడు మాట్లాడే దేవుడు.
నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు, కృప చూపే దేవుడు. కాబట్టి దేవునితోనే సహవాసం, నిత్యమైన సహవాసం అన్నమాట. ఒక్క రోజు కొరకు కాదు దేవుడు మనల్ని పిలిచేది. మనమేమో భూమిలో మాత్రం మేలు మంచిగా ఉండాలని మనం కోరుతున్నారేమో. భూమిలో మనం బ్రతికినప్పుడు మంచిగా ఉండాలి, నిత్యం మనం మంచిగా ఉండాలి అంటే దేవుని చిత్తంలో మనం ఉండాలి అన్నమాట. హల్లెలూయా. మన చిత్తంలో ఉండే టెంపరరీ మనకు మంచిగా అనిపిస్తేమో, కానీ తర్వాత ప్రియులారా అది ఇబ్బందికరంగా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవాకు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది. అంటే చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. అందుకొరగా ప్రియులారా మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తులు తప్పకుండా పరిశుద్ధాత్మ నడిపింపులోనికి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మాట్లాడతారు. ఇప్పుడు మనం దేవుడు మాట్లాడే దేవుడు, అనుదినం నడిపించే దేవుడు. కాబట్టి ప్రాముఖ్యంగా ప్రియులారా కొన్ని ఇంటిలో గాని సంఘములో గాని ప్రాముఖ్యమైన ఒక లోపాలు అంటే ఈ ప్రార్థన తగ్గిపోయి ఉంటే సమస్యలు, శరీర క్రియలు తప్పకుండా బయటపడతాయి. నేత్రాశ బయటపడుతుంది, శరీరాశ బయటపడతాయి, జీవబడ్డంబు బయటపడతాయి. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, ఆత్మచేత పరిశుద్ధాత్మ వలన పాప స్వభావాన్ని చంపేసుకోవాలి, లేదంటే అది మనల్ని చంపేస్తుంది. అది మనల్ని ఆత్మీయంగా మనం చంపేస్తాయని పరిశుద్ధ గ్రంథమే మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం పట్టుదల ప్రార్థన ఉండాలి. కాబట్టి ఏ విషయం మీ దగ్గర వచ్చినా మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయమని చెప్పాలి. డాడీ లేదంటే అమ్మ పలానా విషయం ఉంది అని తీసుకొని వస్తుంది. ఎవరు తీసుకొని వచ్చినా మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ నువ్వు ప్రార్థన చేయము, దేవునితో మాట్లాడము, ప్రభుత్వం మాట్లాడము. హల్లెలూయా. ప్రభుత్వం మాట్లాడము. ఎందుకంటే నాకంటే నా దేవుడు గొప్పవాడు, మన అందరికంటే గొప్పవాడు తండ్రి, జీవంగల దేవుడు, ఆమె పరలోక తండ్రి, సజీవుడిని ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి మాట్లాడాలి. ఇప్పుడు మన పిల్లలతో మన అందరితో చెప్పాలి, దేవునితో మాట్లాడము, బిడ్డ మాట్లాడము. హల్లెలూయా. దేవునితో మాట్లాడి నేర్పించాలి. దేవునితో మాట్లాడి నిజంగా దేవునితో మాట్లాడుతున్న వ్యక్తి ఉంటే దేవుని స్వరం విన్నారు, దేవుని చిత్తం అర్థం చేసుకొని దేవుని చిత్తానుసంగా పడతారు. కానీ నిజంగా ప్రార్థన లేదు అంటే దేవుని చిత్తం అర్థం కాదు, కన్ఫ్యూషన్ అయిపోతాయి అనమాట. అనుమానం వస్తుంది. కాబట్టి ప్రియులారా కొన్నిసారి మనం అనుమానం తొలగిపోవాలి. అనుమానం రావచ్చు, కానీ అప్పుడు ఏం చేసుకోవాలి? దేవునితో సమయం ఎక్కువ గడపాలి అనమాట. సమయం గడుపుతున్నప్పుడు నెమ్మదిగా సమయం గడుపుతున్నప్పుడు తప్పకుండా దేవుడు వాక్యం ద్వారా గాని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో తప్పకుండా మాట్లాడతారు. ఇప్పుడు ప్రియులారా మన దేవుని స్వరానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, నా గొర్రెలు నా స్వరం విన్నారు. కాబట్టి మనం అందరం యేసయ్య పిల్లలం అన్నమాట. కాబట్టి యేసయ్య పిల్లలంగా, దేవుని బిడ్డలంగా మనం దేవుని స్వరం తప్పకుండా వినాలి. ఎందుకంటే పరలోక తండ్రి స్వరం మనం వినాలి అనమాట. యేసుక్రీస్తు గురించి తండ్రి దేవుడు చెప్పారు, ఈయన నా ప్రియ కుమారుడు. కాబట్టి ఎందుకు అంటే యేసుక్రీస్తు తండ్రి స్వరం విని తండ్రి చిత్తం చేశామన్నమాట. తండ్రి చిత్తం కొరకు నిలబడామన్నమాట. కాబట్టి దేవుని చిత్తం కొరకు ప్రియులారా మీరు నిలబడాలి. దేవుని చిత్తం మన పక్కబట్టవద్దు. కొన్నిసారి మన కోరికలు మనకు వస్తుంది అన్నప్పుడు కూడా దేవుని కోరికలు పక్క పెట్టుకొని అదే ఏమి నాకు అవసరం లేదు, ఇదే చాలు అంటే సమస్య అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ప్రియులారా దేవుని చిత్తం మన వెదగే వారు ఉండాలి. దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని చిత్తం ఉంటే ఒక విషయంలో ప్రియులారా మనం ప్రార్థన చేసేప్పుడు దేవుని చిత్తం అయితే సమాధానం వస్తాయి అనమాట, నెమ్మది వస్తాయి. ఏదైనా సమాధానం రాదనమాట. దాని నుండి మనం అర్థం చేసుకోవచ్చు దేవుని చిత్తమైన అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని చిత్తంలో సమాధానం ఉంది అనమాట. ఎందుకంటే దేవుడు తోడున్నాడు, దేవుని ఉంది అనమాట. కాబట్టి దేవుని యొక్క దేవునితో ముందుకు వెళ్ళడమే మంచిది. దేవునిలో ఆధారపడి ముందుకు వెళ్ళడం ప్రియులారా మనకు మంచిది. కాబట్టి అబ్రహాం ప్రియులారా మనం చూసినట్లయితే గొడవ చేయలేదు. గొడవ అంటే దాసుల మధ్యలో గొడవ వచ్చింది, కానీ దాని పెద్ద సమస్యగా చేయలేదు. ఎందుకంటే అబ్రహాము సమస్య వచ్చినప్పుడు కూడా దేవుని గుర్తించామన్నమాట, దేవుని మర్చిపోలేదు. కానీ చాలాసార్లు ఏమవుతుంది అంటే సమస్యలు వచ్చినప్పుడు సమస్యల గురించి మనం ఎక్కువ జ్ఞాపకం వస్తేమో అధికారం కొరకు, లేదంటే పదవుల కొరకు, లేదంటే ఆస్తి కొరకు కొన్ని విషయాలు అదే మన మనసులో ఎక్కువ వస్తేమో దేవుని జ్ఞాపకం రాదేమో. కానీ దేవుని
అన్నదైనా మనం జ్ఞాపకం చేయాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడే దేవుడు, సర్వశక్తి ముందుడు, సర్వజ్ఞాని, సర్వాధికారి, జీవగల దేవుడు ఉన్నాడు. దేవుడు ఆత్మ, బైబిల్లో రాయబడిన దేవుడు ఆత్మ. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడతారు, దేవుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు, మనకు అర్థం అన్నట్టు దేవుడు మాట్లాడతారు. కొన్నిసారి మనం చెప్తారేమో, దేవుడు మాట్లాడుతున్న దేవుడు ఆత్మస్వరూపి కదా, ఆత్మ దేవుడు కదా, నాకు అర్థం కాదని. కానీ దేవుడైతే నాకు మీకు దేవుళ్ళు ఆధారపడుతున్న హల్లెలూయా కోరగలిగిన ప్రతి ఒక్కరికి అర్థం అన్నట్టు దేవుడు మాట్లాడతారు. దేవునికి తెలుసు, ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని అనమాట. నాకు అర్థం అన్నట్టు నాతో దేవుడు మాట్లాడతారు. మీకు ఎలాగ అర్థం అవుతుందో ఆ దేవునికి తెలుసు, అలాగ తప్పకుండా జీవగానే దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? వేచి ఉండాలి, మనం తొందరపడవద్దు, మనం వేచి ఉండాలి, మనం తొందరపడవద్దు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, మనం తొందరపడవద్దు. కొందరున్నారు ఒక్కొక్క నిమిషం చాలు ఒక్కొక్క నిర్ణయం చేస్తారనమాట. టక్ అంటే వెంటనే అనమాట. కాబట్టి తొందరగా ప్రియులారా మనం నిర్ణయం చేసిన వారు ఉండవద్దు, వారు ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. కానీ వేచి ఉన్నవారు వేచి ఉండాలి, దేవుని వైపు చూడాలి. ప్రభువా, నా పనులు మీ చిత్తం ఏంటిది, మీరు దేని కొరకు నన్ను పిలిచారు, నన్ను అది బయలుపరచుము, ఎందుకంటే మీ తలంపులు నా తలంపుల కంటే గొప్పది, నా పట్ల ఆలోచన కలిగిన గొప్ప దేవా నాకు బయలుపరచుమని మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థన సమయం గడపాలి, దేవుడు తప్పకుండా మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా ఇంకా ఒకటి, ఒకవేళ మనం దేవుని స్వరం వినలేని పరిస్థితులు ఉంటే మనం ఏం చేసుకోవాలి? ప్రభుతో సమయం గడపాలి, మాట్లాడాలి, ఆరాధన చేయాలి, వాక్యాన్ని ధ్యానించుకోవాలి. లేదా సమయం గడుపుతున్న కొలది, సహవాసం ప్రభుత్వం చేస్తున్న కొలది దేవుడు మనం ఆత్మ మనసు బలపరచి ఆత్మ చెవులు అంటే ఆత్మ అంటే దేవుని యొక్క స్వరం విన్నట్టు దేవుడు తప్పకుండా కృపయిస్తాడు. ఇప్పుడు దేవుని ఈ కాలంలో ప్రియుల ప్రత్యేకంగా దేవుని స్వరం విని మనం బ్రతకాలి, లేదంటే దారి తప్పిపోతే రూట్ వేరే. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, నేను సత్యం జీవ మార్గం. కాబట్టి రూట్ మనం వేరే దారిలో వెళ్ళిపోవద్దు అనమాట. ఈ దేవుని స్వరం మనం వినలేదు అంటే చాలా ప్రమాదం, చాలా డేంజర్ అనమాట. సాతాన్ ఎప్పుడైనా సరే ఆ వ్యక్తులను ప్రభావం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. దేవుని స్వరం వినలేని వ్యక్తులు సాతాన్ స్వరం విని తప్పుడు దారిలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి బైబిల్లో మనం చూసినట్లయితే రెండు దారి మనకు ప్రాముఖ్యంగా మనకు అనిపిస్తున్నాయి. ఒకటి, యేసుక్రీస్తు స్వరం విని దేవుని ఒక వాక్యానుసారంగా మనం బ్రతికి ఉంటే ప్రియుల భూమిలో మన ఆశీర్వాదాలు, సంతోషం, సమాధానం, దేవుని కాపుదల, దేవుని ప్రొటెక్షన్ అన్ని అనుభవించుకొని దేవుని కొరకు ఫలించుకొని మంచి సాక్షిగా తర్వాత మనం పరలోకములో మనం చేర్చబడతాయి అనమాట. నిత్యత్వంలో మనం దేవునితో నిత్యం బ్రతుకుతాయి అనమాట. కానీ మన దేవుని స్వరం వినకుండా దేవుని చిత్తం అంతా పక్కబెట్టుకొని నా ఇష్టం తర్వాత సాతానుకు స్వరం విని ఎవరైతే బ్రతుకుతారో వారు ఈ భూమిలో వారికి శ్రమలు కూడా అనవసరమైన శ్రమలు ఇంక్రీస్ అవుతాయి. అనవసరమైన శ్రమలు తప్పకుండా ఇంక్రీస్ అవడానికి అవకాశం ఉంది. అది మాత్రం కాకుండా వారి ఆత్మ దేవుని నుండి దూరం అయిపోవడానికి కూడా అవకాశం ఉంది. బైబిల్లో రాయబడింది, పాదాళం నరకమని మాటలు రాయబడింది నీకుండా ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం తప్పుడు నిర్ణయాలు దయచేసి మనం తీసుకోవద్దు. మనం దేవుని స్వరం చాలా ప్రాముఖ్యమైనమాట, యేసయ్య స్వరం. కాబట్టి యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాము. మంచి కాపరి మన దేవుడు. బైబిల్లో రాయబడింది, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం కూడా పెడతాడనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు. కాబట్టి ప్రేమని అర్థం చేసుకోవాలి, యేసయ్య ప్రేమని అర్థం చేసుకోవాలి. యేసయ్య ప్రేమ అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు, లేదంటే మనకు జీవన ఇచ్చిన దేవుడు, మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టి ప్రేమించాము. అది మాత్రం కాకుండా ప్రాణం పెట్టిన దేవుడు పరిశుద్ధాత్మ సహాయం తెరిలేచి తండ్రి దగ్గర వెళ్ళి సువార్త విని మన రక్షణ పొందిన మనలో ప్రియులరా దిగి వచ్చామన్నమాట. మనలో వచ్చేసాం. దేని కొరకు అని ప్రియులరా మనం చూసినట్లయితే మనం ఫలించినట్టు, మన దేవుని చిత్తానుసారంగా బ్రతికినట్టు. కాబట్టి అది మాత్రం కాకుండా ఆ వాక్యం కూడా చదివి ప్రియులరా ముడిస్తాను. 1 యోహాను 3వ అధ్యాయము 16వ వచనం మా ఒకసారి చదువుతారు. 1 యోహాను 3వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు చెప్పిన మాట ఒకసారి మనం చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మనం ప్రియులరా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రాణం పెట్టిన దేవుడు పరిశుద్ధాత్మ వలన ఆ ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వచ్చి మనలో నివాస చేస్తున్నాడు. మనల్ని నివాస చేస్తే మనల్ని ఎలాగ తయారు చేస్తున్నామంటే మనల్ని నూతనపరిచి, ఆత్మ బలపరిచి, మన మనసును నూతనపరిచి తన ప్రేమతో నింపి
ఎలాగ మనల్ని తయారు చేస్తున్నామంటే ప్రాణం తీసే వ్యక్తి ఒకప్పుడు మనం ఉన్నారేమో, కొందరు ఉన్నారు. కొన్ని కోరికలు నెరవేర్చబడలేదు అంటే నిన్ను చంపేస్తామని చెప్పేవారు కూడా ఉన్నారేమో. అది దేవుని చిత్తం కాదు. దేవునికి స్తోత్రం. దాని నుండి, ఆ మాట నుండి మనకు అర్థమవుతుంది దేవుని చిత్తంలో అసలు లేదని. ఆ వ్యక్తి అసలు దేవుని చిత్తంలో లేదని ఆ మాట నుండి మనకు అర్థమైపోతుంది. నా కోరిక నెరవేర్చబడలేదు అంటే ఇప్పుడు నేను అది చేస్తాం, ఇది చేస్తాం అంత బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, దాని నుండి ప్రియులారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ వ్యక్తి దేవుని చిత్తంలో అసలే లేదని. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిగా ఉండే, ఒకవేళ దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి ఉండే ఏం చెప్తాడు? 16 వచనంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తు మన నిమిత్తము ప్రాణం పెట్టేను గనుక. యేసుక్రీస్తుతో కనెక్ట్ ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. యేసుక్రీస్తు మన నిమిత్తము ప్రాణం పెట్టేను గనుక దీని వలన ప్రేమ. ఇప్పుడు నిజమైన ప్రేమలో ఏముంది? సాక్రిఫైస్ ఉంది అనమాట. నిజమైన ప్రేమలో సాక్రిఫైస్ ఉంది అనమాట. కాబట్టి నిజంగా మనల్ని ప్రేమించే వ్యక్తి అంటే నిన్ను చంపేస్తాం, నిన్ను కొడదాం, నిన్ను తిడదాం, లేదంటే చూసుకో అని చెప్పలేదన్నమాట. నిజమైన ప్రేమ కాదని అర్థం చేసుకోవాలి. నిజమైన ప్రేమలో ప్రియులారా మనం చూస్తున్నదే సాక్రిఫైస్ వస్తాయి అనమాట, త్యాగం. అది యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు, కాబట్టి యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను, నా నిమిత్తం, మనందరి నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ, నిజమైన దేవుని ప్రేమ, నిత్యమైన పరిశుద్ధమైన శాశ్వతమైన దేవుని ప్రేమ ఏంటిదని మనకు అర్థమైపోతుంది. ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. చూడండి, మనం కూడా అలా యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మహిమా నిరీక్షణ క్రిస్తువును కలిగిన పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన ప్రియులారా మనం కూడా, అంటే మనలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశస్థాయిలో సిద్ధపరుస్తాడనమాట. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగిన వారు. అంటే దానికి అర్థం మన దేవుని ప్రేమతో నింపబడినప్పుడు ఏమవుతుంది? మీకు సహోదరి సహోదరులను, లేదనే మీ భర్తను, మీ భార్యను, మీ పిల్లలను, లేదనే మీ తల్లిదండ్రులను దేవుని ప్రేమతో నింపబడి ప్రేమిస్తే అనమాట. లేదు అంటే ప్రాణం కంటే ప్రేమిస్తే అనమాట. దేవునికి అంటే దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రాణం తీసేవారిగా మనం ఉండలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దానికి అర్థం ప్రియుల స్వార్థం నుండి బయటపడతాయి అనమాట. స్వార్థను జయించుకొని ప్రేమిస్తాయి అనమాట. సెల్ఫిష్ ను జయించుకొని ప్రేమిస్తే అది దేవుని ప్రేమ. అవకాశాయికు దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు లేపుతాడనమాట. స్వార్థ, కాబట్టి చాలా మంది స్వార్థ ఉద్దేశంతో ప్రేమిస్తారు. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి ఉన్న వ్యక్తులు స్వార్థం నుండి బయటపడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం కూడా సహోదరుల నిమిత్తం మనం ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే దానికి అర్థం సంఘాన్ని అంత ప్రేమిస్తాయి అనమాట. లేదు, సంఘాన్ని అంత యేసుక్రీస్తు సంఘాన్ని ప్రాణం పెట్టి ప్రేమించాము. సేమ్ ఒక స్థాయికు పరిశుద్ధాత్మతో వాక్యంతో మనం నింపబడుతున్న కొలది మనం కూడా ప్రియులారా ప్రేమించే వ్యక్తులుగా తప్పకుండా మార్చబడతాయి. ఇక్కడ స్వార్థం లేదనమాట. కాబట్టి స్వార్థం నుండి బయటపడాలి అంటే ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ప్రభుతో సహవాసం చేయాలి, ప్రార్థనలో ఉండాలి, ఆరాధనలు ఉండాలి, యేసుతో సమయం గడపాలి. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనల్ని ప్రాణ భయం నుండి విడిపిస్తా అనమాట, మరణ భయం నుండి విడిపిస్తా అనమాట. అంటే దేవుని ప్రేమతో మనల్ని నింపి ఆ స్థాయికు దేవుడు లేవనెత్తాడు. ఇప్పుడు మనం అధేయంగా ఫలిస్తాయి. ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తులు తప్పకుండా దేవుని చిత్తం కొరకు గట్టిగా నిలబడతాయి. దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తులు తప్పకుండా ఏం చెప్తారంటే, దేవా మీ చిత్తం నా జీవితంలో జరిగినాక, అంతే, మిగిలిన అన్ని పక్క పడతాయి అనమాట. దేవుని నిజంగా గ్రహించిన వ్యక్తులు, తెలిసిన వ్యక్తులు ఏం చెప్తారంటే, ప్రభువా మీ చిత్తం జరిగినాక, నా చిత్తం కాదు, ప్రభువా మీ చిత్తం జరిగినాక. కాబట్టి యేసుక్రీస్తు కూడా అదే మనం చూస్తున్నాం. తండ్రిను గ్రహించిన కాబట్టి, తండ్రితో క్లోజ్ ఉన్నా కాబట్టి గెత్సేమనే తోటలో మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు చెప్పారు, నా చిత్తం కాదు తండ్రి మీ చిత్తం. అది ప్రేమ, దేవునికి స్తోత్రం, నిజమైన విధేయత. అలాగే ప్రేమలో విధేయత కూడా ఉంది అన్నమాట. కాబట్టి ఒక వాక్యం కూడా ప్రియులారా చదివి ముగిస్తాను. దేవునికి స్తోత్రం. 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనం. అంటే దేవుని చిత్తం చేసే వ్యక్తులు నిరంతరం చదువు. లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా లోకం దాని ఆశ అందు కూడా కొన్ని రోజుల దాకే, దాని ఆశ కొన్ని రోజుల దాకే, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాయి అనమాట. అంటే నిరంతరం
ప్రియులరా సమాధానం, సంతోషం, నెమ్మది, ఆశీర్వాదాలు అనుభవించుకోండి. నిరంతరం దేవునితో బ్రతకనమాట. లోకమును దాని ఆశయు గద్దించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచున్నమాట. అంటే ఇటర్నల్, నిత్యమైన దేవుని అనమాట. దేవుని చిత్తం కొరకు మనం నిలబడినప్పుడు ఒకరోజు దేవుని కాదు, నిత్యం 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 అది కొనసాగించబడతాయి అనమాట. కాబట్టి ఏది కావాలని మనం నిర్ణయం మనకు దేవుడు ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. ఫ్రీడమ్ ఇచ్చాం, ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. కాబట్టి మనం మంచి ప్రార్థన వేసుకొని మంచి నిర్ణయం తీసుకోవాలి. మీ చిత్తం జరిగినాక, అంతే. మీ చిత్తం జరిగినాక అంటే అక్కడ గొడవలు లేదనమాట. ఇక్కడ సమాధాన, సంతోషం, నెమ్మది వస్తాయి అనమాట. అల్లెలుయా. అబ్రహాం అది చేస్తామన్నమాట. అల్లెలు అబ్రహాము ప్రియులారా మనం చూస్తున్నది గొడవ చేయలేదు, ఫస్ట్ చూసి ఇచ్చేస్తామన్నమాట. ఎందుకంటే దేవుని పిలుపు పొందిన కాబట్టి తనకు తెలుసు దేవుడు తోడిన కాబట్టి నేను దీవించబడతాయి. కాబట్టి ప్రియులరా, ఈ వాక్యం విన్న ప్రియులరా, యేసుక్రీస్తును తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో క్లోజ్ గా ఉన్న మీరు ఒక స్థలాన్ని బట్టి కాదు, ఒక ఆశయాన్ని బట్టి కాదు, కొందరు మనుషులను బట్టి కాదు, దేవుని బట్టి మనం దీవించబడతాయి అనమాట. దేవుడుగా ఉన్న కాబట్టి, యేసుక్రీస్తు సజీవుడని దేవుడు ఉన్న కాబట్టి, దేవుడుగా ఉన్న కాబట్టి, దేవునిలో ఆధారపడుతున్న మనకు మన అవసరాలు దేవుని చిత్తానుసరిగా తప్పకుండా తీర్చబడతాయి. దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చిస్తుంది. అదే 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. దేవుని బలమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండు దేవుడు హెచ్చిస్తాడు. మన దేవుడు మనం హెచ్చించే దేవుడు, మన గురించి గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు, మన గురించి ప్రియులరా గొప్ప తలంపులు కలిగిన దేవుడు, సంకల్పాలు అంటే మన గురించి గొప్ప ప్లాన్ కలిగిన దేవుడు అనమాట. ఇటర్నల్ ప్లాన్ కలిగిన దేవుడు. ఇప్పుడు ఆ దేవునిలో ప్రియులరా మనం ఆధారపడదాం. ఇప్పుడు దేవుని చిత్తం కొరకు నిలబడదాం. కాబట్టి ప్రార్థన చేయండి. మీరు కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నారేమో, కాబట్టి ఆ విషయంలో మీ చిత్తం జరిగినాకనే సమర్పిస్తాం. లేదు, దానికంటే గొప్పది ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు సర్వాధికారి, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, అదే నిత్యమైన దేవుని అనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, ప్రభావ మీ చిత్తం తండ్రి గ్రహించుకొని బ్రదినట్టు అలాంటి కృపా తండ్రి మాకందరికి పరిశుద్ధాత్మ దేవా అదేంగా దేవా దయచేయమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం. దేవా చిన్న చిన్న విషయాలు దేవా మనసులు పెట్టుకొని కోరుకొని ప్రభా గొడవ చేసేవారు కాకుండా ప్రభా స్వతం దేవా సమాధానంగా తండ్రి ముందుకు వెళ్ళినట్టు దేవా కృపా దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా అబ్రహాము లోతు దాసుల మధ్యలో సమస్య వచ్చినప్పుడు కూడా అబ్రహాము దేవా దేవునిలో ఆధారపడి దేవుని స్వరం కొరకు వేచి ఉన్నట్టు తండ్రి మేము కూడా దేవా మీ స్వరం విని తండ్రి వేచి తండ్రి మీ దేవుళ్ళు మీ చిత్తానుసరమైన దేవుళ్ళు పొందుకొని ముందుకున్నట్టు దేవా అలాంటి ఆత్మజ్ఞానం, అలాంటి విశ్వాసం, అలాంటి కృప తండ్రి మాకు కూడా దేవా దేవుని పిలి పొందిన మాకు కూడా అలాంటి విశ్వాసం దేవా దయచమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మా జీవితంలో ఏ సమస్య వచ్చినప్పుడు కూడా ప్రభా పరిష్కారం వేసి మీరని గరిపు మాకు దేవా దయచము. దేవా మీ రక్తం ద్వారా మాకు శుద్ధీకరణ ఉంది అని గరిపు దేవా దయచము తండ్రి. దేవా మీ రక్తంలో అనుదినం ఆధారపడి దేవ పట్టుదల దేవ హోలీ స్పిరిట్ మీతో కలిసి ప్రార్థన చేసుకొని మీ స్వరం అనుదినం ఆమె విని మీ చిత్తం గ్రహించుకొని పాప స్వభావాన్ని పరిశుద్ధాత్మ అగ్ని వలన, పరిశుద్ధాత్మ శక్తి వలన దాన్ని చంపేసుకొని అనుదినం ఆత్మీయులుగా అనుదినం ప్రతి గొప్ప అనుభవం, లోతుగా అనుభవం పరిశుద్ధాత్మతో మాకు అందరికీ దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఇప్పుడు వేసిన అందరం ప్రతిరోజు దేవ ఆత్మీయులుగా మేమందరం బ్రదినట్టు హోలీ స్పిరిట్ దేవా బ్రదినంతకాలం దేవా మీ స్వరమిని ఆత్మీయులుగా బ్రదే గొప్ప కృప తండ్రి మాకు అందరికీ దేవా అలాంటి ప్రార్థన, అలాంటి కృప దేవా అదేగా దేవా దయచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా బ్రదినంతకాలం ప్రభా మీ స్వరమిని మీ చిత్తం చేసుకొని బ్రదినట్టు నేర్పించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఒకవేళ దేవా మీ చిత్తం లేని విషయాలలో మేము ఏదైనా విషయంలో పాల్గొంది ఉండే దాని నుండి దేవా బయటకు దేవా అలా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ చిత్తం మాకు చాలు తండ్రి. దేవా యేసయ్య దేవా మీరు దేవా తండ్రి మీరు యేసయ్య తండ్రి చిత్తం చేస్తున్నట్టు దేవా మేము కూడా దేవా తండ్రి చిత్తం చేసుకొని అనుదినం బ్రదనట్టు బల నమ్మకమైన మంచి దాసురాలని పిలుపు దేవా మీ నుండి పొందే కృప తండ్రి మాకందరికీ దేవా అదేంగా దేవా దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మీ చిత్తం చేసే ఆ కృప తండ్రి అదేంగా దయచేయము. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా దీవిస్తున్నాము. యేసు నామములో ప్రతి ఒక్కరు శాంతి నెమ్మది దేవా మీ చిత్తం కొరకు సమర్పిస్తున్న ప్రతి ఒక్కరు దేవా మీ సమాధానం, సంతోషం, నెమ్మది, అభిషేకం, జ్ఞానం, కృపలో ఆశీర్వాదం అదేంగా అనుభవించుంటూ ప్రభావ మీరు సహాయం చేయమని మేము ప్రత్యేక ప్రార్థనిస్తూ బలమైన దేవా ప్రభావ మీ చిత్తం కొరకు ఎవరైతే లోబడుతున్నారో తండ్రి మేము ప్రార్థనిస్తున్న వారికి అధికమైన కృపదేవా దయచము, అభిషేకం దేయము, జ్ఞానం దేయము, బలమైన మీ దూదలు కాపదల వారికి ప్రత్యేకంగా వేసి మీరు దయచమని
ప్రార్థన చేస్తున్నాము. మీ రక్తం కింద అభయిస్తున్నాము. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.